రే ఏంటి అవ్వదురా ఒరే ఈడు ఒరే ఇక్కడ సింహాలు ఉండవు కానీ ఎలుగు బంట్లు వస్తారు. మనకి ఏదైనా అయితే అప్పుడు వైరల్ అయిపోద్ది వీడియో. ఇదండి ఈడికి ముళ్ళుకి వచ్చిపోయి పడతా అలా కిందకి వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నా బాధే మరీ మాట్లాడుతాయి. జిత్తులోడు అక్కడ చూపించాను. చించుబుట్ట ఇలాంటప్పుడే అడుగు అరే ఇలా దిగితే ఇంకా హైలైట్ అయిపోద్ది. ఇలా దిగా అంటే ఇప్పుడు గుబురు పొదల్లో 2 పదకాడు ఉండదు ఎవరు. నేను ఒక్కనే ఉన్నారా? ఇదో అన్ఎక్స్పెక్టెడ్. ఇంక షూలు వేయడం అవేయడం. నా పేరు తెలుసు. పండక్తే షూ వేసుకొని ఏదో వెళ్ళినంత వరకు వెళ్తాం. ఏదో ఆగిట్టే ఉంది ఇక్కడ. వెళ్ళిపోవచ్చా? ఉందా ఏట్రా ఈజీ అర్థం వివరించింది చెప్తా. కర్రైన ఒట్టుకోవాల్సింది కదా. మైక్ వస్తే చల్లరా అయిపోతారు. ఇంకా ఎవరు కోరుడు దగ్గర ఏదో ముంగేసి ఇలాంటి ప్రదేశాల్లో తాగడానికి నీళ్ళు లేనప్పుడు మనకి ఏదైనా అయితే అప్పుడు వైరల్ అయిపోద్ది వీడియో. అంతవరకు మామూలు. ఫస్ట్ టైం రా సార్ కొండ మీద ఇంకో కొండ చూడండి. సాసి మంచులక్ష్మి అన్నారు కదా. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ధైర్య సాక్షే మంచులక్ష్మి అని. జుత్తులో చూడు ఎలా ఫామ్ అయ్యే చెప్తా చూడు. ఒరే ఇక్కడ సింహాలు ఉండవు కానీ ఎలుగు బంట్లు వస్తారు. ఎలుగు బంట్లు ఇప్పుడు భయపడిపోతారా? వైల్డ్ ఉన్నప్పుడు వాటికి ఇది ఉంటది ఎబిలిటీ. ఇప్పుడు అంత వైల్డ్ ఉండవు కదా అవి. చూడరా డౌన్ లో కనిపిస్తుంది. చూంచు ఇది బాగానే వచ్చారు మీదకి. రే ఏంటి అవ్వదురా మేకలు దొడ్లకి వెళ్తాం ఇక్కడ. మేక దొడ్లు అన్నారు ఇక్కడ అంతా. ఒరే ఈడు రే నీ మైండ్ లో భయం ఉంటే నువ్వు వేసే ప్రతి అడుగు భయం వైపు వెళ్తుంది. ముళ్ళు చూసుకో ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి కొండ దగ్గరలోకి వచ్చాం. ఫస్ట్ థాట్ రావాలరా. ఆ థాట్ అసలు ఇక్కడికి వెళ్దాం రా అని థాట్ వచ్చిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది. లేకుండా తిరుగుతుంటే పిలిచి పోకిరి ఇచ్చాను రా. మరి బొడ్డాడు వద్దురా బొడ్డోడు చేయాలి ఇండస్ట్రీ. ఫ్రెండ్స్ చూడండి విజయనగరం అంతా చూడండి ఎలా కనబడుతుందో. ఏదో వైట్ కలర్ లీగో బ్లాక్స్ పెట్టినట్టు. మీకు ఆ థాట్ రావాలి ఏదైనా చెయ్యాలనుకుంటే. థాట్ వస్తేనే చేయాలనిపిస్తుంది. థాట్ లేకుండా ఇప్పుడు వచ్చి రోజు వస్తాం మేము విజయ్ స్టేడియంకి. నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఈ రోజు ఒకరు వెళ్దాం ఎలాగుంటుందని చూద్దాం అనుకున్న థాట్ వచ్చింది కాబట్టి వచ్చాం. అదే మీ గ్రూప్లో ఎవరికి థాట్ వచ్చేవాళ్ళు లేరు అనుకోండి, ఎవరు వెళ్ళరు. అంటే మా సర్కిల్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళిద్దరు చూడండి అక్కడ ఆగిపోయారు ఏటో వద్దు ఏటో అనుకుని. అంతే కొద్ది రిస్క్ ఉంది అక్కడ. చాలా ఎక్కడి వరకు అనుకున్నాం కదా పాయింట్. చెట్టు వరకు అనుకున్నాం కదా. ఏ చెట్టు? అలా ఏత చెట్టు. ఏ చెట్టు అదా? అలా వెనకదా ఒక ఏత చెట్టు. ఏను కదలా మరి మీదకి కదా చూడండి విజయనగరం అలాగా. ఇదే ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్. పడితే అలా కిందకి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళి దిగుతాం దారా. దిగేటప్పుడు దోలు తీరుద్ది. చూద్దాం ఆలోచిద్దాం. ఇగో రే మేకలు ఇక్కడ కూడా ఎక్కారా? మేకలు ఎక్కి అంటే మౌంటైన్స్ కూడా ఎక్కుతాయి. మేకలు ఎక్కి అంటే మేకలో కూడా ఎక్కుతాడు కదా. ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలాగొంది చూడండి.
ఈ లోయ చూడండి. అరే అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం. ఏం చేద్దాం? చాలా ఇక్కడ మనం అనుకునేది డెస్టినేషన్ మనకు తెలియదు. అదే అరే అలాగా అనుకుని ఎక్కిపోతాం మీదకి మనం. ఇదిగోండి ఈ కొండకి అయితే దగ్గరికి వచ్చాం. ఈ కొండ అయితే ఇక్కడ ఉంది. దిగినప్పుడు బాధ. చూడండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మీకు కనబడుతున్నారా? ఎక్కడ నాకు కనబడట్లేదు. ఇగోండి ఇగోండి ఇక్కడ చేయి పెట్టడం చూడండి. అక్కడ ఉన్నారు వాళ్ళు ఆ చెట్టు కిందన. చూడండి ఇదే ఇక్కడ ఏదో పెద్ద ఏదో ఉంది, లేకపోతే ఇది కొనుక్కోవడానికే రాలేదు. ఇవి ఏంటంటే మన ఆనందం మన సంతోషం కోసం ఇవన్నీ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసే దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది మనుషులకి. ఎందుకంటే వీఆర్ మన ఒక యానిమల్స్ టైపే. కొత్త కొత్త ప్లేసెస్ ఎదిగితేనే నీకు అందులోని ఆ ఛాలెంజ్ నుంచి నీకు అచీవ్మెంట్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ బొక్కలో నుంచి ఏదో ఎలిగిబంటి రాని వెంటనే పడిపోతాం గాబర్లో. అయిపోయా డేక్ వేస్తే ముళ్ళకి వేస్తే. ఇదిగోండి ఆ లోపల చూడండి ఆ లోయ ఎలాగుందో, చాలా పొదల్లో ఉంది. ఆ పొదల్లో ఏముంటుంది కూడా మనకు తెలియదు. చీకటి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ లైట్ ఫెయిల్ అవుతున్నట్టు ఉంది. దిగినప్పుడు ఫాస్ట్గా ఉంటుంది, కానీ గులకరాల మీద మనం అడిగేయకూడదు. గులకరాల మీద అడిగేసామంటే ఇదిగోండి ఆ కింద చూడండి, కింద అంతా లోయ. గులకరాల మీద అడిగేస్తే కిందకి లోయ వెళ్ళిపోద్ది నీట్గా జారుడు బెల్లె. చూపించరా అక్కడ వరకు వెళ్ళాం ఆల్మోస్ట్. చూడండి ఆ పైకి దాటి ఆ పైకి ఆ కొండ ఎందుకు చెప్పండి కదా, అక్కడ వరకు వెళ్ళాం. అక్కడ వరకు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చాం. ఇటు పద ఇదండి ఇటు ముళ్ళకి వచ్చిపోయి మనం తప్పడినట్టు అనిపిస్తుంది ఇలాంటి ఇంటికి వచ్చినప్పుడు. మీకు ఏంటంటే మీకు లైన్ ఆఫ్ సైట్ ఉండాలి, మీరు ఎటు వెళ్తున్నారో అది ఉండాలి. అక్కడి నుంచి మీరు ఎట్టు తప్పడిపోయిన వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడికి. ఎందుకంటే మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అని తెలిసిన తర్వాత ఆ పాయింట్కే మీరు ఎటు తిరిగి వెళ్తారు లాస్ట్కి. అది చూడండి ఇది గీసుకుంటాడు ఎక్కడికక్కడ. ఇదిగోండి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. చూడండి ఇప్పుడు మళ్ళా కలిసిపోయాం చివరికి. యాక్టింగ్ దెబ్బ ఉంటాడు సొల్లుగాడు. అరే మిమ్మల్ని ఏం అనలేదు. నేను ఏమంటానంటే ఏమంటే వాళ్ళు చేత కాదు, వాళ్ళు ఉండిపోయారు, చేతన అయిపోతే వెళ్ళిపోయారు. అన్నీ అనలేదు కదా. ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు వాళ్ళిద్దరు చూడండి అక్కడ ఆగిపోయారు, ఏటో వద్దు ఏటో అనుకుని. అంతే మీరు విన్నారు కదా, ఈడే ఉండిపోతుంది అన్నాడు. ఈడు ఆడి కోసం ఈడు ఉండిపోయాడు, మేము వెళ్ళాం ఆడి కోసం. అది అది ఏంటంటే అలా ముందుకెళ్తాం తెలుస్తుంది దారి. కొత్తలో మీకు కొంచెం బయలుగా కనిపిస్తుంది, ముందుకెళ్తాం దారి తెలుస్తుంది అని చెప్పాను అంతే. అక్కడ ఇంకేం చెప్పలేదు. ఇంకోటి రిస్క్ చెయ్యాలి, రిస్క్ తీసుకుంటే లైఫ్ లో మిగిలేదు రిస్క్ మాత్రమే. అది కూడా మిగలదేమో. చూడండి ఇక్కడ ఎంత వెళ్తున్నా కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి చీకటి అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, కొండ ప్రదేశం ఎక్కినప్పుడు ఎలా నడాలో మనోడు చూపిస్తాడు, ఎలా పడిపోవాలో ఎక్కడ పడితే అక్కడ. ఒరే నా చెప్పులు వేసుకోరా పృథ్వీ. మన వేసుకున్నాడు రా. నా చెప్పులు ఎంత నీట్గా ఉంటాయో వేసుకోలేకపోతుంది. అంటే నా చెప్పులు ఎలాంటివి అంటే గ్రౌండింగ్, అంటే కింద నుండి ఎత్తని నువ్వు కింద నుండి ఎత్తని ఫీల్ చేయొచ్చు. అంటే అలాగుంటాయి చూడండి. చూడండి అక్కడి నుంచి వచ్చా ఇంకా ఇక్కడ అన్నా. మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది చూడండి. పోట్లో ఎక్కచ్చురా. ఇదిగోండి అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. చాలా రోజుల నుంచి వీడియోలో కనబడతాను అని తెగ అన్నాడు అప్పట్లో. ఈ రోజు లాస్ట్ కి వీడియోలో కనబడిపోయాడు. నేను సరదాగా బాబు సౌండ్ లేదు వేరే. ఇదిగోండి లాస్ట్ కి వీడియోలో కనబడ్డాడు. ఏదో సౌండ్ తేడా ఉన్నాయి. చీకటి పడుతుంటే ఆ సౌండ్లు వస్తాయరా, మినుగురు పురుగులు. ఫ్లైట్స్ మామూలుగా అంటే మనం తప్పడిపోయిన గల్లం చేస్తుంటాడు. అదే అదే అటు వెళ్ళాలరా, అటు 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 తెలుగుని కూనీ చేస్తున్నాడు. అంటే అప్పుడప్పుడు మర్చిపోతుంటాను ఏం మాట్లాడాలి. మధ్యలో ఆయిల్ ప్రమోషన్
ఇప్పటికొచ్చి మార్కెట్ లో ఇలాంటి హెయిర్ ఆయిల్ ఇంకొకటి లేదు. నార్మల్ కోకోనట్ ఆయిల్ తో కాదు, కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తో, అంటే ఎటువంటి హీట్ లేకుండా తయారు చేసిన కోకోనట్ ఆయిల్ తో మందార పువ్వులు, మెంతులు, కరివేపాకు, వేప, తోసి ఇవన్నీ వేసి కోల్డ్ ఇన్ఫ్యూజన్ ప్రాసెస్ లో తయారు చేసిన హెయిర్ ఆయిల్. మొత్తం ప్రాసెస్ లో ఎటువంటి హీట్ లేనందువలన మీ హెయిర్ కావాల్సిన అన్ని పోషకాలు ఈ ఆయిల్ లో ఉంటాయి. ఈ ఆయిల్ మీరు రెగ్యులర్ గా హెయిర్ రాసుకోవడం వల్ల మీ హెయిర్ ఒత్తుగా హెల్దీగా బాగా పెరుగుతూ ఉంటది. ఇదే భీమేశ్వర్ గడ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మెసేజ్ చేసి కూడా ఈ ఆయిల్ తీసుకోవచ్చు. అటు చూసి ఇటు పడిపోతా చూసుకో. ఇగండి వీడికి అడ్డిసింది ఏదో ముళ్ళు. చెప్పు చెప్పు. విటమిన్ డి ఎక్సెస్ అయిపోతే మనిషి యొక్క లక్షణాలు ఎటువంటి ఉంటాయి మనం ఇప్పుడు చూస్తాం ఫ్రెండ్స్. యాక్టివ్ మోడ్ అని అత్యధిక దూల మరియు అంటే ఐసో స్పీడ్ 2. ఇదిగోండి ఫ్రెండ్స్ వస్తాం, ట్రాక్ వచ్చాం. తీరా ఎండింగ్ వేస్తున్నాం. అయిపోయింది ఎక్స్పెడిషన్. ఎవరి నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇదిగోండి అక్కడికి వెళ్ళిపోయాడు, రమ్మంటే అక్కడికి వస్తున్నాడు. అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నేను రావాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. అశోక్ పాటాజీ బాయ్ బాయ్. అడ్రస్ అశోక్.